రామ్ గోపాల్ వర్మ బాగున్నా నీ దోలు తీర్చుకోవడానికి కాకపోతే ఎందుకురా వంగవీటి మోహన్ రంగ సినిమా తీసి అనవసరంగా కాంట్రవర్సీలు ఇరుక్కుపోయావు కదా. ఏం చేస్తారు ఇప్పుడు? చంపేస్తారా రే, రోడ్డు మీద మాత్రం తిరుగుతుంది. అసలు నీకు ఏం తీయడం వచ్చిందిరా? నీకు మాఫియాతో పెట్టుకోవడం కంటే 100 రెట్లు ప్రమాదం రా కాపు అవుతంటేనే. కాపు అంటే ఏంటనుకుంటున్నావు? కాపుతో పెట్టుకుంటే ఏంటనుకుంటున్నావు? కత్తి మీద సామేరా నాకు కొడక. రాజులు రాజరికాలు పోయినాయి, అయినా మేము రాజులు గౌరవిస్తాం. రాజులు కాపుని గౌరవిస్తారు. నువ్వు ఎక్కడ పుట్టారా? కాపుకి రాజుకి మధ్యలో పుట్టాడురా. ఎవడున్నాడురా మధ్యలో? అమ్ముడికి పుట్టాడురా. నువ్వు లంజేవాడక. ఏంట్రా సినిమా? అభిమానులురా, భక్తులురా, రంగా గారి భక్తులురా మేము. ఏంట్రా ఇది? ఎదవనా కూడా కులం గొడవలు మర్చిపోయిన రోజులు ఐక్యత కోసం ఓ సినిమా తీసి వాళ్ళని కలిపేస్తే నిన్ను దేవుడిని దండేద్దు. నువ్వు ఏం చేసావురా? కొత్తగా గొడవ క్రియేట్ చేస్తావా? ఇప్పుడు ఉన్న గొడవలు సరిపోవట్లేదురా. బీసీలు మేము కొట్టుకుంటున్నాం, అయిపోయింది. ఇప్పుడు మమ్మల్ని చౌదరులు గొడవలు ఎప్పుడు జరుగుతూ ఉండే. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి దానికి బాగా పెట్రోల్ ఫుల్ ఏమంటారు దాన్ని, హై స్పీడ్ పెట్రోల్ అంటారు కదా, హై స్పీడ్ పెట్రోల్ వేసేవారు అలా ఇచ్చేపడకని. నీకు ఎలాంటి సినిమాలు నప్పుతాయో తెలుసా నీకు? ఏ సర్టిఫికెట్ సినిమాలు ఉంటాయి కదా, 1.5 సినిమాలు, అవి తీసుకోరా. నీ ఫేస్కి నీకు అవి అయితే కరెక్ట్గా సెట్ అవుతాయరా. కాదా? కాంట్రవర్సీ కావాలి నీకు? ఓకే, కాంట్రవర్సీ కావాలంటే రియల్గా రీసెంట్గా జరుగుతున్నాయి చూసావా? బ్రతుకున్న వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు, రీసెంట్గా చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుతం ఏంటది నోట్ల రద్దు, 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసిన మోదీ గారు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇలాంటి వాళ్ళు సరదాగా ఏలటికి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నీ గులా తీరుతుంది. నువ్వు సక్సెస్ అయితే మేము ఆనందపడతాం. అంతేగాని ఇలాగా ఒకప్పుడు మంచి చేసిన జాతి నాయకుడిని పట్టుకుని ఇలా రౌడీగా కత్తెట్టుకుని రోడ్డు మీద తిరిగించేసి అసలు ఏ విధంగా రా? ఎంత మంచివరా నేను వంగవీటి సినిమా తీస్తున్నావు అంటే, ఎంత పొంగిపోయావరా? నీ బతుకు బూతులు వచ్చేస్తున్నారా? కంట్రోల్ చేసుకుంటాను నేను కాబట్టి. కంట్రోల్ చేసుకుంటా కొరనాగడుకులు నీకు ఉందరా రే, నీకు మడతారా రే. నువ్వు జాకీ చన్లా, నువ్వు బ్లాక్ బెల్ట్ ఏదో ఉండవచ్చు కదా నీకు. అదే కరాటీలో వాటిలో శిక్షణ పొందావు కదా, అవన్నీ రెడీ చేసుకుని రోడ్డు మీదకి రా. మామూలు డ్రెస్సుల్లో నీకు ఇష్టం వచ్చినట్టు అంటే కుదరదా. అయిపోయింది నీ చరిత్ర. నువ్వు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా బయటకు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమవుతుందా నీకు మాట? జాగ్రత్తగా రే. కాపులో మాతో పెట్టుకుంటే కత్తి మీద సామేరా నీ జీవితం, నీ బతుకు. ఆంధ్ర వదిలేసావు, ముంబై పారిపోయావు, అక్కడ ఏ రెడ్ లైట్ ఏరియాలో చిన్న చిన్న సినిమాలు తీసుకోకుండా ఇలాంటి సినిమాలు ఎందుకురా నీకు? పురా దాసరి కిరణ్ గడ ఎక్కడ దొక్కాడరా నీకు? తాగిపోతున్నా కొడకలారా. మీరు తాగితే ఇలాంటి సినిమాలు తెస్తారేమో, మేము తాగితే ప్రాణాలు తీసేస్తున్నారా రే. నా మాట కాదు అది, కాపు యువత మాట. డొప్పు అయిపోద్ది. ఏం డొప్పు అయిపోద్దో తెలుసు కదా. నేను నిజంగా చెప్పినా, సినిమాలో చెప్తే సెన్సార్ కట్ అయిపోద్ది, ఇక్కడ చెప్తే నా ఆత్మాభిమానం ఒప్పుకో. చట్ట బటన్ ఎట్టుకుని మరీ చెప్తున్నాను అఫీషియల్ గానే, ఇలాంటివి మానే. ఇలాంటి సినిమాలే కాదు, నువ్వు సినిమా తీయడానికి పని చేయవురా బచ్చనా కొడక. నేను తీస్తే మంచి సినిమా తీద్దరా బచ్చనా కొడక. వంగవీటి మోహన రంగ కాంట్రవర్సీ చేయకుండా సినిమా తీయలేవురా నువ్వు? అవతల వ్యక్తిని కించపరచకుండా సినిమా తీయడం రాదరా నీకు? ఎందుకురా ఇండస్ట్రీలో చచ్చిపోరాలు అంజే కొడక. పాయిజన్ కొనుక్కోవడానికి డబ్బులు నేను ఇస్తాను. పిచ్చి చాలు, ఇంతకు మించిన తిట్లని డైరెక్టర్ పిచ్చాలంచే కూడా. ఈ వీడియో చూసిన మూర్ఖం చచ్చిపో. బతుకుంటావా? రంగా గారికి దగ్గరలో రంగా గారి విగ్రహం ఉంటే పాదాభిషేకం చేసి పాదాల మీద అడుపు. అంతకు మించి వేరే మార్గం లేదురా. పిచ్చి పొలక. ఇది బూతే, అర్థం చేసుకో. అర్థమవుతుంది కదా నీకు? చదివావు కదా. మేమేముందిరా ఆపరాలేదు. నువ్వు చదువుకున్నావు కదా, బేవచ్చి కానీ నీ చదువులు పువ్వులో నా
వద్దు, దయచేసి ఆపే. ఇక్కడతోటి నువ్వు ఆపే, మేము ఆపేస్తాం. లేదా నీ సినిమా చిత్తారైపోద్దురా రే, చిత్తడైపోద్ది, నా కూడా పచ్చడైపోద్దురా రే. కాపుతో పెట్టుకుంటున్నాను, కాపు యువతతో పెట్టుకుంటున్నాను. కాపు నాయకుడిని కించపరిచి నువ్వు బతకలేవరా లంచా కొడక, నువ్వు బతకలేవు, ఆ దాసరి కిరణ్ గడు బతకలేడు.